సోకి ముందు అందరికైతే హై. మీరు ఈసారి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టాలనుకుంటే కేవలం మీరు 25,000 బడ్జెట్ కానీ 30,000 బడ్జెట్ కానీ ఈ బడ్జెట్ ఉంటే మాత్రమే మీరు మీ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టండి. ఎందుకు బ్రో ఈ బడ్జెట్లో మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టాలనుకుంటే సో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ కొన్ని ఫోన్స్ 25,000 కానీ 30,000 కానీ బడ్జెట్లో మొబైల్ ఫోన్ కొంటే మీ మొబైల్ ఫోన్ 4,000 ఎక్స్చేంజ్ పోతే మీకు ఎక్స్ట్రాగా 4,000 అనేది యాడ్ అవుతుంది. అప్పుడు మీ మొబైల్ ఫోన్ 8,000 పోతుంది. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ 5,000 పోతే ఎక్స్ట్రాగా మీకు 5,000 అనేది యాడ్ అవుతుంది. ఓకేనా. నేను అబ్జర్వ్ చేసిన అయితే కొన్ని ఫోన్లకి రియల్మీ 13 కానీ 13 ప్రో కానీ 13 ప్లస్ కానీ రియల్మీ 14 కానీ 14 ప్రో కానీ 14 ప్లస్ కానీ ఈ మొబైల్ ఫోన్లో నేను గమనించినది అయితే ఓకేనా, ఆఫర్ టైంలో, నార్మల్ ఆఫర్ టైంలో, మిడ్ లెవెల్ ఆఫర్ టైంలో, సో ఆఫర్ టైంలో ఎండింగ్ టైంలో స్టార్టింగ్ టైంలో కన్ఫామ్గా ఈ మొబైల్ ఫోన్ మీ ఓల్డ్ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టి మొబైల్ ఫోన్కి ఆర్డర్ చేస్తే మీ మొబైల్ ఫోన్ 5,000 పోతే వీళ్ళు ఎక్స్ట్రాగా 5,000 డిస్కౌంట్ ఇస్తారు. ఓకేనా. రియల్మీ 13 ప్రో 14 ప్రో 14 ప్లస్ అంటే ఈ మొబైల్ ఫోన్ అని కాదు కానీ సో 25,000 30,000 బడ్జెట్లో అయితే కన్ఫామ్గా అయితే మేము సో ఈ బడ్జెట్లో మీ మొబైల్ ఫోన్ ఏ మొబైల్ ఫోన్ కొన్నా అంటే 25,000 నుంచి 30,000 వరకు ఈ బడ్జెట్లో ఏ మొబైల్ ఫోన్ కొన్నా కానీ సేల్స్ అయినా నార్మల్ సేల్స్ కానీ బిగ్ బిలియన్ డే సేల్స్ కానీ మిడ్ లెవెల్ సేల్స్ కానీ స్టార్టింగ్ టైము అంటే స్టార్టింగ్ ఫస్ట్ రోజు సెకండ్ రోజు లాస్ట్ రోజు ఎండింగ్ టైం ఫస్ట్ రోజు లాస్ట్ రోజు ఈ 2 టైంలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు 30,000 కానీ 25,000 కానీ మంచి మొబైల్ ఫోన్ కొనాలనుకుంటే మీ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెడితే కన్ఫర్మ్గా అయితే మీ మొబైల్ ఫోన్ 5,000 పోతే మీకు 5,000 అయితే యాడ్ అవుతుంది. ఓకేనా. సో అందుకోసం మీరు ఇప్పుడు నార్మల్ టైంలో అయితే ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు మీరు వీడియో చూసి యూట్యూబ్లో వీడియో చూసి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లోకి పోయి చూసినా కానీ ఇప్పుడు నార్మల్ ప్రైస్ ఉంటుంది. కానీ సేల్స్ స్టార్టింగ్ టైంలో ఎండింగ్ టైంలో మీరు కానీ చూస్తే అబ్జర్వ్ చేస్తే బాగా 25,000 నుంచి కానీ 30,000 నుంచి కానీ మొబైల్ ఫోన్లకు బాగా అబ్జర్వ్ చేస్తే కన్ఫామ్గా మీ ఓల్డ్ మొబైల్ ఫోన్ 5,000 పోతే మీకు కన్ఫామ్గా 5,000 ఇస్తారు, ఎక్స్ట్రా డిస్కౌంట్ యాడ్ చేస్తారు. మీ మొబైల్ ఫోన్ ఒక 7,000 పోతే మీకు ఇంకొక 7,000 డిస్కౌంట్ అయితే యాడ్ చేస్తారు. ఓకేనా. అందుకోసం మీ ఓల్డ్ మొబైల్ ఫోన్ ఇప్పుడు సరిగ్గా లేకోకుండా కానీ దాన్ని రిపేర్ చేయించి పెట్టుకోండి. ఆఫర్ టైంలో కానీ చిన్న ఆఫర్స్లో కానీ మిడ్ లెవెల్ ఆఫర్స్ టైంలో పెట్టుకోండి. కన్ఫామ్గా అయితే మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసేయండి. ఓకేనా. ఇప్పుడు నార్మల్ టైంలో మీ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టినా కానీ సో దాన్ని బ్యాక్ ఫ్రంట్ ఎడ్జెస్ అన్నీ చూస్తారేమో. సో మీరు సేల్స్ టైంలో పెడితే అవన్నీ తీసుకోనమాట. ఓకేనా. సో అందుకు నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఒకవేళ ఆఫర్ టైంలో ఒక 30,000 కానీ 25,000 కానీ ఏ మొబైల్ ఫోన్ కొనాలి అనుకుంటే మీ ఓల్డ్ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టి ఏదైనా ఒక మొబైల్ ఫోన్ కొందాము మంచి బడ్జెట్లో అనుకుంటే మిడ్ లెవెల్ రేంజ్లో ఏదైనా మొబైల్ ఫోన్ కొందాం అనుకుంటే ఇప్పుడు కాదు, ఏ సేల్ అయినా సరే స్టార్టింగ్ టైంలో ఎండింగ్ టైంలో స్టార్టింగ్ ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఎండింగ్ ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఆ 2 రోజులు మీ మొబైల్ ఫోన్ బాగా అబ్జర్వ్ చేయండి. మీ ఓల్డ్ మొబైల్ ఫోన్కి మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మాత్రం పెట్టద్దండి. ఓకేనా. ఇప్పుడైతే ఉండొచ్చు రియల్మీ 13 ప్రో 13 ప్లస్ రియల్మీ 14 ప్రో 14 ప్లస్ ఈ మొబైల్ ఫోన్కి అయితే ఉండొచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే ఆఫరు. కానీ మిగతా బడ్జెట్ మొబైల్ ఫోన్స్ మిగతా 20,000 30,000 ఈ బడ్జెట్ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు నార్మల్ టైంలో అయితే ఉండవు. ఆఫర్ టైంలో వెయిట్ చేసి కన్ఫర్మ్గా అయితే మీ మొబైల్ ఫోన్కి ఎక్స్చేంజ్ పెట్టండి. ఇప్పుడైతే పెట్టద్దండి. ఇప్పుడు ఒకవేళ పెట్టినా కానీ మీ మొబైల్ ఫోన్ ఒక 2,000 కానీ 3,000 కానీ అంతకుమించి పోదు. ఒకవేళ 2,000 3,000 పోయినా తీసుకుందాం అనుకుంటే వాళ్ళు నానావని చూస్తారు. ఓకేనా. అందుకోసం ఆఫర్స్ కోసం వెయిట్ చేయండి. ఫస్ట్ రోజు సెకండ్ రోజు బాగా అబ్జర్వ్ చేయండి. తర్వాత లాస్ట్ రోజు దాని ముందు రోజు అబ్జర్వ్ చేసి ఏదో ఒక మొబైల్ ఫోన్ మంచి మొబైల్ ఫోన్ ఏదో ఒక మొబైల్ ఫోన్ పిక్ చేసి మీ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టి కన్ఫర్మ్ అయితే తీసుకోండి. సో కాకపోతే ఇప్పుడు మాత్రం ఎక్స్చేంజ్ మాత్రం పెట్టద్దండి. ఏ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టి నార్మల్ టైంలో ఏ మొబైల్ ఫోన్ అయితే ఎక్స్చేంజ్ పెట్టి తీసుకోవద్దండి. ఒకవేళ మీరు అనుకున్న ప్రైస్కి పోతే తీసుకోండి, కానీ మీరు అనుకున్న ప్రైస్ కన్నా తక్కువ పోతే ఎక్స్చేంజ్ పెట్టద్దండి. ఓకేనా. సో దయచేసి అయితే మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి వీలైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మర్చిపోద్దండి. ఓకేనా.